ప్రేక్షకులకు నమస్తే. జేఎన్‌యూ అంటే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్టూడెంట్ ఎలక్షన్స్ జరిగాయి. మీకందరికీ తెలుసు ప్రేక్షకులు. స్టూడెంట్ ఎలక్షన్‌లో ఒక పక్క లెఫ్టిస్ట్ ఐడియా అంటే లెఫ్ట్ వేస్ట్ ఐడియాలుండే ఒక గ్రూప్ ఉంది. అలాగే రైట్ అంటే ఏబీవీపీ విచ్ ఇస్ సపోర్టెడ్ బై ఆర్ఎస్ఎస్ ఈ గ్రూప్ ఒకటుంది. జనరల్‌గా ఎప్పుడు కూడా ఈ లెఫ్టిస్ట్‌లే ఈ స్టూడెంట్ వింగ్‌లో గెలుస్తూ ఉంటారు. ఒకసారి ఏబీవీపీ వాళ్ళు కూడా గెలిచారండి. సో, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో 4 మెయిన్ సీట్స్ ఏవైతే ఉంటాయో అది ఈ లెఫ్ట్ లూనీస్ గెలిచాయి. సో, మీరనొచ్చు మీరు రైటిస్టా? లెఫ్ట్‌ని లూనీ అంటున్నారు ఎందుకు? అంటే వాళ్ళ ఐడియాలు అలా ఉంటాయి. అందుకే మరి చూడండి ప్రేక్షకులు, కేవలం ఈ స్టూడెంట్ యూనియన్‌లు ఉన్నాయి గదా! అక్కడ బ్రెయిన్ వాషింగ్ చేసి లాజిక్ లేని తర్కాలు మాట్లాడుతూ ఏదో గెలిచారు. సరే అక్కడ గెలిసిన వాళ్ళు ఇచ్చే స్పీచ్‌లు గూడా మనం ఒకసారి చూద్దామండి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది ఎంత రబ్బిష్‌గా ఉంటదో ఒకసారి చూడాలి. వీళ్ళకు భారతదేశం అంటే ప్రేమ లేదు. మినిమమ్ మనం చరిత్రకెళ్ళినా గూడా స్వాతంత్రం అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకు గులాంగిరి చేసింది లెఫ్టిస్టులు. వాళ్ళకు లెటర్లు ఇచ్చారు. భారతదేశం ఒక దేశం కాదు 17 దేశాలుగా విభజించాలి అని. సో ఇవన్నీ నేను చాలా సార్లు మీకు చెప్పాను. పోతే వీళ్ళేమంటున్నారు ఒక్కసారి చూద్దాం. పాపం ఒక చిన్న అమ్మాయి మరి ఈమె బ్రెయిన్ రాంగ్‌గా వైరింగ్ అయినట్టుంది. ఈమె ఏమన్నదో ఒక్కసారి మనం చూద్దాం ప్రేక్షకులు. आरएसएस हिटलर गोलवलकर की औलाद है, सावरकर के माफी वीर, माफी नाम वाले, माफी नामों और वजीफों वाले ये लोग. ఇక్కడ ఈ అమ్మాయి ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ గురించి మాట్లాడుతుంది. అంటే బేసిక్‌గా వీళ్ళ ఫైట్ అంతా కూడా లెఫ్ట్ రైటే కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతుంది. సో గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్‌కి ఔలాద్ అంటున్నారు. ఆర్ఎస్ఎస్ ఎక్కడ పుట్టిందండి? ఇండియాలోనే పుట్టింది. సో ఇండియన్ పార్టీ, ఇండియన్ ఆర్గనైజేషన్. మరి ఈ లెఫ్ట్ ఎక్కడిదండి? లెఫ్ట్ ఎవరి ఔలాదు అంటే ఈమె లాజికేనండి. లెఫ్ట్ ఎవరి ఔలాదు అంటే బేసిక్‌గా కార్ల్ మార్క్స్, తర్వాత మావో, తర్వాత ఈ స్టాలిన్ అనే దుర్మార్గుడు. వీళ్ళు ఎవరి ఔలాదు? పశ్చిమ దేశాల ఔలాదు. మరి ఈమె ఎవరి గురించి అయితే చెప్తుందో గోల్వాల్కర్ గురించి, వాళ్ళు ఆర్ఎస్ఎస్‌కి ఔలాదు, అది ఒప్పుకుందాం. ఒప్పుకుందామండి. మరి వీళ్ళు ఎవరి ఔలాదు? కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ఎవడండి? క్యాపిటలిస్టుల దగ్గర డబ్బులు తీసుకొని బంగ్లాలలో ఉండి నీతులు చెప్పే పరమ నీచ నికృష్టుడు. వీడు తన ఇంట్లో ఉన్న ఒక మేడనే ఆమె మీద రేప్ చేసి పిల్లాడు పుట్టాడు, ఆమె ప్రెగ్నెంట్ అయితే పట్టించుకోలేదు ఈ దుర్మార్గుడు. ఆమెని రోడ్డు మీద వదిలేశాడు. తర్వాత ఈ ఎవరి మీదనైతే వీడు యుద్ధం చేశాడు క్యాపిటలిస్టుల మీద, అంటే శ్రామికులు క్యాపిటలిస్టులు అంటారు వీళ్ళు. అంటే బూర్జువా వర్గం శ్రామిక వర్గం అని చెప్తారు. వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకున్నాడు వీడు. తీసుకొని నీతులు చెప్పాడు. అల్టిమేట్లీ కమ్యూనిజాన్ని ఎడం కాలుతో తన్నింది యూరోప్ మొత్తం. సో యూరోప్ దేశాలలో ఎక్కడ కూడా కమ్యూనిజం లేదు ఇప్పుడు. పోతే లేవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? జిహాదీలతో కలిసి మళ్ళీ కమ్యూనిజాన్ని తీసుకొద్దామని చూస్తున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళు జిహాదీలతో కలిసి మొత్తం యూరోప్ దేశాన్ని దాదాపు సంకనాకిచ్చారు. మేబీ ఒక 10 ఏళ్లలో మళ్ళీ గొడవలు మొదలవుతాయి. సో ఈ లెఫ్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఎవరి బాగు చేయలేదండి. సరే ఇంకో పక్క మనం స్టాలిన్ని తీసుకుందాం, మావోని తీసుకుందాం. కోట్ల మందిని చంపారు, స్త్రీలని రేపులు చేశారు, వాళ్ళకు హక్కులు లేవు. అంటే దోచుకున్నారు. రిచ్ ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళే సంపాదించుకున్నారు, వీళ్ళే ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు లెఫ్టిస్టులు ఎవరి ఔలాదు? మీరు ఆలోచించుకోండి. నాకు తెలియదు ప్రేక్షకులు, నేను చాలా అమాయకుడిని. ఒకవేళ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు లెక్క పెడితే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా లెక్క పెట్టాలి కదా మనం. సో వీళ్ళు ఎవరి ఔలాదు అంటే పనికి మాలిన సన్నాసులు ఎవరైతే ఉన్నారో కార్ల్ మార్క్స్, మావో అండ్ స్టాలిన్ వాళ్ళ ఔలాదు వీళ్ళు. हमसे कहते हैं कि आप जेएनयू से निकल जाइए, इजराइल के झंडे की फोटो मुझे दिखाते हैं, मैं कहती हूँ फिलिस्तीन जिंदा था, जिंदा है और जिंदा रहेगा. సో ఇంకో మాట ఈ పిల్ల ఏం చెప్పింది అంటే మాకు ఇజ్రాయెల్ ఫోటో చూపెడతారు. భారతదేశం ఇజ్రాయెల్‌కి రుణపడి ఉండాలండి.
ఎందుకంటే ఇజ్రాయెల్ ఒకటే భారతదేశానికి నిజమైన ఫ్రెండ్. పలస్తీనా ఫ్రెండ్ కాదు. చుట్టుపక్కల ఉన్న ఈ అరబ్ దేశాలు మనకి ఎప్పుడన్నా హెల్ప్ చేశాయా? ఎప్పుడు చేయలేదు. టర్కీ మన మంచి కోరుకుంటుందా? కోరుకోదు. ఈవెన్ మనకు కార్గిల్‌లో ఈ ఆక్రమణ జరిగినప్పుడు ఇజ్రాయెలే మనకు టెక్నాలజీ ఇచ్చి, వెపన్స్ ఇచ్చి మనకు హెల్ప్ చేసింది. ఈ రోజు గూడా భారతదేశంతో గట్టిగా నిలబడింది ఏ దేశం అంటే ఇజ్రాయెల్. మరి వీళ్ళేమంటున్నారు? ఇజ్రాయెల్ నచ్చదు ఈళ్ళకి. అందుకే బహుశా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇజ్రాయెల్ ఫోటో చూపెట్టారు. కానీ వీళ్ళు ఎవరితో ఉన్నారు? పాలస్తీన్‌తో. అంటే పాలస్తీన్ ఎక్కడుంది? ఎక్కడో ఉంది. పాలస్తీన్ భారతదేశానికి హెల్ప్ చేసిందా? ఎప్పుడు చేయలేదు. హమాస్ ఎప్పుడన్నా హెల్ప్ చేసిందా? చేయలేదు. మరి వాళ్ళ గులాంగిరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు లెఫ్టిస్టులు? నాకు అర్థం కాలేదు. అంటే భారతదేశానికి మిత్రుడైన ఇజ్రాయెల్‌ని పట్టించుకోరు గానీ, పాలస్తీన్‌ని పట్టించుకుంటారు. పాలస్తీన్ జిందాబాద్ అంటారు. ఇదే పాలస్తీన్ హమాస్ ఇజ్రాయెల్‌ని మొత్తం నిర్మూలించాలని మాటలు మాట్లాడతారు. వాళ్ళతో ఉన్నారు. సో నిజమైన ఫ్రెండ్ భారతదేశానికి ఎవరు? పాలస్తీనా? ఇజ్రాయెలా? ప్రేక్షకులు మీరే ఆలోచించండి. దీని గురించి నాకు తెలియదు. నేను చాలా అమాయకుడిని. सोना आसान नहीं, बाप सोना आसान नहीं, एक धूप का दरिया है और चाट के जाना है इसी जेएनयू के साथ उमर खालिद. సో ఇక్కడ ఈ అమ్మాయి మాట్లాడింది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏమన్నదంటే భక్త్ హోనా ఆసాన్ నహీ, ధూప్ కా దరియా హై, చాట్ కర్ జానా హై. అంటే ఏం చెప్తుందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ భక్తులు అంటుంది. సరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు భక్తులు కావచ్చు. మరి నువ్వు ఎవరి భక్తు? చైనా భక్తువా? రష్యన్ కమ్యూనిస్ట్ దాని భక్తువా? అమెరికన్ డీప్ స్టేట్ భక్తువా? లేకుంటే జిహాదీ వాళ్ళ భక్తువా? సరే ధూప్ కా దరియా హై, చాట్ కర్ జానా హై అంటే వీళ్ళు ఉంచితే ఏదో నాకుతారు అన్నట్టు చెప్తున్నట్టు నాకు అనిపించింది ప్రేక్షకులు. ఇక్కడ ఈ సబ్జెక్టు కరెక్షన్. సరే అనుకుందామండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు భక్తులు, వాళ్ళు ఉంచినా కూడా దాన్ని నాకుతారు అని ఏదో చెప్పదలుచుకున్నట్టుంది. ఓకే, దాన్ని ఒప్పుకుందాం. నువ్వు జిహాదీల ఉబుని ఎందుకు నాకుతున్నావు? చైనాను ఉంచితే ఎందుకు నాకుతున్నావు? అమెరికన్ డీప్ స్టేట్ ఏదైతే భారతదేశాన్ని వీక్ చేయాలనుకుంటుందో వాళ్ళు ఉంచితే దాన్ని ఎందుకు నాకుతున్నావు? దీనికి జవాబు చెప్పాలిగా. సో బహుశా ఈ అమ్మాయి చెప్పాలేమో, చెప్తుందేమో చూద్దాం. ताजिल इमाम, जामिया की छात्रा गुलफिजा और तमाम पॉलिटिकल प्रिजनर्स को मैं अपनी सॉलिडारिटी देती हूँ. साथियों आप సో ఇక్కడ ఏమంటుందంటే సర్జీల్ ఇమాం అని కొందరి జిహాదీల పేర్లు తీసుకుంటుంది. మరి సర్జీల్ ఇమాం గాని ఇంకో ఏదో ఉన్నాడు ఉమర్ ఖాలిద్ అని. వీళ్ళు మన భారతదేశం కోసం ఏం చేశారు? మన భారతదేశం స్ట్రాంగ్ గా ఉండాలని మన పాటుపడ్డారా? లేదు. సర్జీల్ ఇమాం అనేటోడు, ఉమర్ ఖాలిద్ అనేటోడు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. జేఎన్యూ నుంచి ఏమి స్లోగన్స్ వచ్చాయి ప్రేక్షకులు? భారత్ తేరే తుకడే హోంగే ఇన్షా అల్లా. ఇంకోడేమంటాడు? నార్త్ ఈస్ట్ ని భారతదేశం నుంచి వేరు చేయాలి. ఎట్లా చేయాలి? చికెన్ నెక్ అని ఒకటి ఉంటుంది. బెంగాల్ పైన ఒక చిన్న సన్నగా ఉంటుంది చికెన్ నెక్. దాన్ని టోటల్ గా బ్లాక్ చేసేసి భారతదేశం నుంచి నార్త్ ఈస్ట్ ని వేరు చేయాలి. నార్త్ ఈస్ట్ ఏమన్నా వేరే దేశమా? మన భారతదేశం అంతర్భాగం. దాన్ని వేరు చేయాలి. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు? భారతదేశాన్ని ముక్కలు చేయాలనే టెర్రరిస్టులతోటి ఈమె సపోర్ట్ చేస్తుంది. ఎవరు? ఈ లెఫ్ట్ లూని పిచ్చిది. మరి దీన్ని మనం ఏమనుకోవాలి ప్రేక్షకులు? భారతదేశాన్ని ముక్కలు చేసే వాళ్ళని లెఫ్టిస్టులు సపోర్ట్ చేస్తున్నారంటే మన ఏ చెప్పుతో వీళ్ళని అన్నాలి ప్రేక్షకులు? అది కూడా మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే చెప్పాగా నేను చాలా అమాయకుడిని. याद रखिएगा कि ये वही आरएसएस है जो इस कैंपस में आज खाकी निक्कर से खाकी पैंट पे पहुंच के परेड कर रहा है. ये बात है कि जो परिषद नारा देती है कि परिषद के मैदान में महिलाओं के सम्मान में वो मनु की औलाद है, डोल पीटी जा रही है वो मनु की और हिटलर की औलाद है. ఇంకా చాలా వాగుతారండి. స్త్రీలకు హక్కు లేదు అంటారు. మీరే స్త్రీలకు హక్కు ఇచ్చారు. కార్ల్ మార్క్స్ అనే దుర్మార్గుడు తన ఇంట్లో ఉన్న మేడికే రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఆమెను రేప్ చేసి పిల్లాడు పుడితే రోడ్డు మీద వదిలేశాడు. ఈ రోజు కూడా నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియాలలో
చిన్న చిన్న పిల్లల మీద రేపులు జరుగుతాయి, వాళ్ళని బానిసలుగా బంధిస్తారు. అసలు ఏం హక్కులు ఉన్నాయి? లెఫ్టిస్టులు ఏం హక్కులు ఇచ్చారు? చైనాలో, రష్యాలో ఈ ఏదైతే కమ్యూనిస్ట్ రివల్యూషన్ వచ్చిందో కోట్ల మంది స్త్రీలను చంపారు. మీరే హక్కులు ఇచ్చారు. సరే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని ప్రోత్సహిస్తుంది అనుకుందాం. మరి మీరేమో హక్కులు ఇస్తున్నారు? ఏం హక్కులు ఇస్తున్నారు స్త్రీలకి? ఏం హక్కులు లేవు, అసలు హక్కులే లేవు. ఇన్ఫాక్ట్ కాశ్మీర్లో హిందువుల నరమేధం జరిగితే ఎంతో స్త్రీలు రేప్ చేయబడితే ఒక్క మాట మీరు మాట్లాడలేదు. సరే, ఇప్పుడు ఇస్లాంలో స్త్రీలకు ఏమైనా హక్కులు ఉన్నాయా? ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడదాం. గవర్నమెంట్ ట్రిపుల్ తలాక్ ని బ్యాన్ చేయడానికి ఒక బిల్లు తీసుకొస్తే మీరు సపోర్ట్ చేయలేదు. మరి మీరు ఎవరి హక్కుల గురించి మాట్లాడతారు? సో ప్రేక్షకులు ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే వీళ్ళు మాట్లాడే మాటల్ని వీళ్ళే చేయరు. వీళ్ళు ఎప్పుడు చేయరు? గాలి మాటలు, ఈ గాలి మాటలు స్లోగన్లతోటే వీళ్ళు ఎలక్షన్లలో గెలుస్తారు ప్రేక్షకులు. తర్వాత సరే, ఇప్పుడు మొత్తానికి పవర్లోకి వచ్చారు. వీళ్ళు ఏమైనా మంచి చేస్తారో చూద్దాం. చేస్తారా? నాకైతే నమ్మకం లేదు. మళ్ళీ టెర్రరిస్టులను అందరినీ తీసుకొని నెత్తి మీద పెట్టుకొని పాలస్తీన్ గురించి, హమాస్ గురించి స్లోగన్లు ఇస్తూ ఉంటారు. మరి భారతదేశంలో ఉన్న హిందువుల గురించి, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో చంపబడిన హిందువుల గురించి వీళ్ళేమన్నా ఒక్క మాటనన్నా మాట్లాడతారా? మాట్లాడరు. ఇది వీళ్ళ డబుల్ స్టాండర్డ్ ప్రేక్షకులు. సో ఎందుకైనా ఇది రీసెంట్ గా జరిగిన ఈవెంట్ కాబట్టి దీని గురించి చెప్పాలనిపించింది ప్రేక్షకులు. ఈ లెఫ్ట్ లూని అంటే కొంచెం పిచ్చిన కొడుకులు అనమాట. ఈ లెఫ్ట్ లూనీల గురించి మీరేం చెప్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను.